హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. రియాలిటీ చెక్లో ఈరోజు మనతో పాటు ఉన్నారు జడ్జి సంకు రామకృష్ణ గారు. రామకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజకీయ పరిణామాలపైన, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులకు సంబంధించిన కేసులపైన, ఆ కేసుల వెనుకున్న రాజకీయ కారణాలపైన, రాజకీయ కుట్రలపైన సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. రామకృష్ణ గారితో మాట్లాడదాం. రామకృష్ణ గారి ఫర్దర్ యాక్షన్ ప్లాన్ ఏంటి? పొలిటికల్గా వస్తున్నారా, లేకపోతే మళ్ళీ జ్యుడిషియరీలో కంటిన్యూ అవుతారా, ఏంటి ఏం జరగబోతుందో రామకృష్ణ గారితో మాట్లాడదాం. రామకృష్ణ గారు నమస్తే, వెల్కమ్ టు ఇహా. నమస్కారం నరసింహారావు గారు, నమస్తే. ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత. బాగున్నాం సార్, చాలా బాగుంటాం. ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్లో పరిణామాలు, కేసులు, కోర్టులు చుట్టూ తిరుగుతున్నాయి, ఏమనిపిస్తుంది? నరసింహారావు గారు, రాజకీయం అంటే అది ఒక షార్ట్ పీరియడ్. అది కేవలం ఎన్నికల సమయంలోన ఓట్ల కోసం చేసేది రాజకీయం. తర్వాత అంతా పాలన, దట్ ఈజ్ ప్రజాపాలన. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే ప్రమాణం చేసినటువంటి మొదటి రోజు నుంచి దిగిపోయే రోజు వరకు రాజకీయమే నడుస్తుంది. ప్రజా పరిపాలన గాలికి వదిలేయడం, ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేయడం, కేవలం రాజకీయము, రాజకీయ కక్షలు, ప్రత్యర్థులను ఏ విధంగా నాశనం చేయాలి, ఆ ప్రత్యర్థులను ఏ విధంగా మళ్ళీ మనకు సీన్లో లేకుండా చేసుకోవాలి అనే విధంగా పాలకపక్షము ప్రవర్తించడము, దానికి తగ్గట్టుగా ప్రతిపక్షం కూడా రాజకీయాలనే మాట్లాడడము, ఇది ఒక రకంగా నవ్యాంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక పెద్ద శాపమని నేను అనుకుంటున్నా. అంటే ఇష్యూస్ పైన ఫోకస్ కాకుండా పర్సనల్ వెంజెన్స్ కి రెండు వైపులా వెళ్తున్నారు. రెండు వైపులా పర్సనల్ వెంజెన్స్ అనే ఒక కాన్సెప్ట్ తో ప్రయాణం చేయడము భవిష్యత్ తరాలు దెబ్బతింటాయి. ఎందుకంటే 5 సంవత్సరాల పీరియడ్ ఏదైతే ఉందో 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన కాలం ఏదైతే ఉందో ఇది ఒక బ్లాక్ లాగా తయారైపోయింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం లక్షలాది మంది గ్రాడ్యుయేట్స్ బయట వస్తున్నారు, పిల్లలు. ఆ లక్షలాది మంది యొక్క ఉద్యోగ ఉపాధి కార్యక్రమాలకు విఘాతం జరిగింది. దానికి కోవిడ్ కారణం అందామా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రణాళిక లోపం అందామా, కానీ విద్యాలోకం, యువత చాలా నష్టపోయారు. రెండవది వచ్చిందను, రాష్ట్రం విడిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్రానికి చేస్తామని చెప్పినటువంటి కార్యక్రమాల ప్రస్తావన మరుగున పడిపోయింది. ప్రధానంగా ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, రైల్వే జోను, దుగరాజపట్నం వంటి ఓడరేవులు, రాయలసీమకి ఇస్తానటువంటి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీలు, అసలు ఉద్యోగ కల్పన, ఈ పదాలు ఈ చర్చ లేదు కదా, అసలు ఎక్కడ కూడా కనిపించకుండా కనుమరుగైపోయాయి. మరి మన ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి రీసోర్సెస్ ఏంటి, ఖర్చులేంటి? 2,55,000 కోట్ల బడ్జెట్తో ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి ముందుకు వస్తున్నాడు. ప్రతి నెల అప్పు చేస్తే గాని జీతాలు ఇవ్వలేనటువంటి దుర్భర పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది. మరి ఇన్ని లోటుపాట్లు, ఇంత అపశయ దిశలో ఉన్నటువంటి ఆర్థిక రంగాన్ని ఎలా ఉద్ధరిస్తారు? యువతకి ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు? ఏ విధంగా నూతన ప్రాజెక్టులు తీసుకొని వస్తారు? ఏ విధంగా రైతాంగాన్ని సరికొత్త మార్గంలో మీరు ఆదుకోగలుగుతారు? కనీసం మంచినీరు కూడా అందించలేనటువంటి పరిస్థితులకు ఎందుకు దిగజారిపోయాం? అటువైపు శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి ఇటువైపు అనంతపురం జిల్లా వరకు ఈరోజు కూడా మంచినీటి కోసం గ్రామాల్లో ప్రజలు అవస్థలు పడుతున్నారంటే మరి ఇది తిరోగమనందామా, పురోగమనందాం మనము? అంటే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల పరిస్థితి మనం ఈ కోణంలో విశ్లేషించాలి. ప్రభుత్వాలు అటువంటి తప్పులు చేస్తున్న క్రమంలో ప్రభుత్వాలని ఈ ఇష్యూస్ వైపు ఫోకస్ చేసేలాగా, ఇష్యూస్ని అడ్రస్ చేసేలాగా, ఇష్యూస్ పైన ఫైట్ చేసే ప్రయత్నం పార్టీల వైపు నుంచి ఎంత మేరకు జరిగింది అంటే, ముఖ్యంగా ప్రభుత్వం చేసేటువంటి ఇటువంటి అసమర్థ కార్యక్రమాలను ఎదిరించి నిలబడి ప్రజల్లోకి తీసుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీలు. కానీ ప్రతిపక్ష పార్టీ సమర్థవంతంగా ఈ యొక్క ఇష్యూస్ను ఫోకస్ చేస్తున్నారని మనం గమనించాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన తరువాతనే రాజకీయం మొదలైంది. ఆ తర్వాత నుంచే రాష్ట్రంలో పరిస్థితులపైన ప్రతి ఒక్కరూ కూడా స్పందించడం మొదలుపెట్టారు. ఆ ఒక్క పరిణామం కానీ జరగకుండా ఉండి ఉంటే
జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలను విమర్శించడానికి కానీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేసినటువంటి పథకాల గురించి మాట్లాడడానికి కానీ ఎవ్వరికి కూడా అవకాశం వచ్చి ఉండేది కాదు. ఇది ఎందుకు అంటున్నానంటే, ఎవరు కూడా పబ్లిక్ లేకొచ్చి అది ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రశ్నించిన వాళ్ళు లేరు. ముఖ్యంగా ఉపాధ్యాయులు. అంటే రాష్ట్రానికి సంబంధించి ఎన్నికలను అత్యంత ప్రభావితం చేసేటువంటి ఏదైనా సెక్టార్ ఉందంటే అది ఉపాధ్యాయ వర్గం. ఉపాధ్యాయ వర్గానికి సంబంధించినటువంటి పిఆర్సీ రూపంలో అయితేనేమి, జీతాల పెంపు అయితేనేమి, ఇతరత్ర వాళ్ళకి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అయితేనేమి, సర్వీస్ బెనిఫిట్స్ అయితేనేమి, వీటన్నిటిలో గత 4 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి మూలన పడేసాడు. మరి ఉపాధ్యాయ వర్గాల నుంచి కూడా ఒకసారి విజయవాడలో భారీ ఎత్తున వాళ్ళ కార్యక్రమం చేయడం జరిగింది. కానీ అక్కడితో ఆగిపోయి తర్వాత ఈ భవన కార్మికులకు సంబంధించినటువంటి వ్యవహారం, ఇసుక సంబంధించిన వ్యవహారం, విపరీతమైనటువంటి సిమెంటు స్టీల్ యొక్క ధరల యొక్క పెరుగుదల, ఇవన్నీ కూడా సామాన్య వర్గాలపైన చాలా ప్రభావం చూపించాయి మొదటి నుంచి. కానీ దాని గురించి మాట్లాడి దాన్ని ఒక కొలిక్కి తీసుకురావడానికి కానీ, చర్చలు జరపడం కానీ, దీనిపైన ఏదైనా చర్య తీసుకుందామన్నటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేయలేదు, ప్రభుత్వం చేయలేదు. దాన్ని ప్రశ్నించే వాళ్ళు లేకుండా పోయారు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగింది కాబట్టి అందరికీ ప్రశ్నించడానికి అవకాశం కలిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని దమ్ముంటే అరెస్ట్ చేయండి, దమ్ముంటే అరెస్ట్ చేయండి అని కొన్ని ఛానల్స్ విపరీతంగా రెచ్చగొట్టాయి. ఎవరిని? జగన్మోహన్ రెడ్డిని. బహుశా వాళ్ళ ఆలోచన విధానము ఇదే ఉండొచ్చునేమో నేను అనుకుంటున్నా. వాళ్ళ ట్రాప్లో జగన్మోహన్ రెడ్డి గారు పడ్డారు. వాళ్ళ ట్రాప్లో జగన్మోహన్ రెడ్డి పడిపోయాడు. లేకపోతే ఎటువంటి ఆధారాలు లేవు. చంద్రబాబు నాయుడు గారి పైన అభియోగాలు మోపడానికి తగ్గ మెటీరియల్ లేదు. ఒక సామాన్యుడి పైన ఏ కేసు అయినా పెట్టి లోపలేసే ఇచ్చి మనం వాడి గురించి పట్టించుకుంటే, వాళ్ళు ఈరోజు కోడికత్తి సీన్ గురించి చెప్తున్నాను, వాళ్ళ గురించి పట్టించుకోలేనప్పుడు, వాళ్ళ గురించి విచారణ చేసేటువంటి వాళ్ళే లేనప్పుడు అటువంటివన్నీ నడిచిపోతాయి. కానీ ఒక రాష్ట్రానికి 14 సంవత్సరాలు సీఎంగా చేసినటువంటి వ్యక్తి, ఒక ప్రతిపక్ష పార్టీకి అధ్యక్షుడు, ఒక దేశంలోనే ఒక పేరు ప్రతిష్ట ఉన్నటువంటి ఒక సీనియర్ పొలిటీషియన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టే ముందు ఎంత జాగ్రత్త పడాలో, ఎన్ని సాక్ష్యాలు సేకరించాలో మరి ఆ పని ఎందుకు చేయలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు? సో ఇప్పుడు అంటే ఇప్పుడు 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, 14 సంవత్సరాల ప్రతిపక్ష నేత, సీనియర్ పొలిటీషియన్ కాబట్టి లాలో ఏమైనా ఎక్స్క్యూజెస్ ఉంటాయా? చట్టం ముందర అందరూ సమానమే కదా. కానీ చట్టం అంటే ఏంటి? అదేమన్నా ఒక బ్రహ్మ పదార్థమా అందరినీ సమానంగా చూడడానికి? అదేమన్నా సూర్యుడా? నేను అడుగుతున్నా, చట్టం అనేది ఏమన్నా సూర్యుడితో సమానమా? సూర్యుడు అందరికీ సమానమైనటువంటి వెలుగునిస్తాడు. కానీ చట్టం ఆ విధంగా కాదుగా. చట్టంలో ఉన్నటువంటి లోపాలు, చట్టంలో ఉన్నటువంటి ఎసులుబాట్లు అవి కొంతమంది వైపు వెళ్ళడానికి చాలా ఆస్కారం ఉంటుంది. సో ఇప్పుడు మొన్న సుప్రీంకోర్టులో 17A పైన డిస్కషన్ జరిగిన సందర్భంలో త్రివేది గారు కావచ్చు, అనిరుద్ బోస్ గారు కావచ్చు చెప్పిన మాట, 17Aకి సంబంధించి అభిప్రాయాలు డిఫరెంట్గా చెప్పినప్పటికీ ఏసీబీ కోర్టు తీసుకున్న చర్య రిమాండ్కి పంపించడాన్ని ఎక్కడ తప్పు పట్టలేకపోవడాన్ని ఎలా చూడాలి? ముఖ్యంగా నేను ఆ జడ్జిమెంట్ మొత్తం చదివాను. ఎక్కువగా 17A గురించే ఇరుపక్షాల వాళ్ళు ప్రస్తావన తీసుకొచ్చారు. 17A అన్నది చంద్రబాబు నాయుడు గారి వాదనలతో ఏకీభవిస్తే ఇంకా రిమాండ్ అనేది ఆటోమేటిక్గా నల్ అండ్ వాయిడ్ అయిపోతుంది. ఏకీభవించి ఇప్పుడైనా మీరు పర్మిషన్ తీసుకోవచ్చు, దాన్ని రిమాండ్ తప్పు పట్టాల్సిన అవసరం లేదు అని బోస్ గారు అన్నట్టుగా చూశాను. చట్టంలో ఉన్నదే అది. ఎందుకంటే ఎవరినైనా ప్రాసిక్యూట్ చేసే ముందు వాళ్ళకు ఉన్నటువంటి రాజ్యాంగపరమైన రక్షణలు ఏదైతే ఉందో, అంటే ప్రభుత్వ అధికారులకు వచ్చి సిఆర్పిసిలో 197 సిఆర్పిసి వర్తిస్తుంది. ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 2018లో అమెండ్మెంట్ చేసి 17Aని తీసుకొచ్చారు. అంటే 197 సిఆర్పిసి 17A అనేది నథింగ్ బట్ వన్ అండ్ ది సేమ్. కాకపోతే 197 సిఆర్పిసి అనేదాన్ని వర్తింపజేయాల్సి వచ్చినప్పుడు దాంట్లోనే కొన్ని మినహాయింపులు ఉన్నాయి. కానీ 17Aని పగడ్బందీగా అమలు చేయాలి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ తీసుకున్నప్పుడన్న సదుద్దేశంతో, ఇది ఎందుకంటే స్పెషల్ యాక్ట్ కాబట్టి ఇందులో ప్రత్యేకంగా తీసుకొచ్చారు. అంటే స్పెషల్ యాక్ట్కు అదేవిధంగా రెగ్యులర్గా అప్లై చేసేటువంటి యాక్ట్కు ఉన్నటువంటి ప్రొసీజరల్ ఇంప్లికేషన్స్లో నీకు స్పెషల్ యాక్ట్ ప్రివేల్ అవుతుంది. అందువల్ల స్పెషల్ యాక్ట్ ప్రివేల్ అవుతుంది కాబట్టి 17Aని ప్రత్యేకంగా తీసుకొచ్చారు. ఇక్కడ 17A అన్నదాన్ని కేవలం ఒక సీల్డ్, అది ఒక రక్షణ కవచం.
అంటే నువ్వు అర్ధరాత్రి వచ్చి నువ్వు లిఫ్ట్ చేసి తీసుకెళ్ళిపోతే కుదరదు ఎవరిని కూడా. అందులో ఏంటంటే రెడ్ హ్యాండెడ్గా కరప్షన్ చేస్తూ నీ క్యాష్ టేబుల్ మీద ఉండి నిన్ను ఏసీబీ వాళ్ళు పట్టుకుంటే అప్పుడు ఏది 17A వర్తించదు, ఏది వర్తించదు. ఒక ఎక్సెప్షన్ మాత్రం ఉంది అందులో. కానీ మిగతా వాటికి అన్నిటికీ కూడా నువ్వు కన్సర్న్ గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ కన్సర్న్స్ అథారిటీ దగ్గర కానీ నువ్వు పర్మిషన్ తీసుకొని నువ్వు ఎఫ్ఐఆర్ కట్టు, ఇన్వెస్టిగేట్ చేసుకో, అన్ని వెసులుబాట్లు ఉన్నాయి. ఇప్పుడు 17A క్వాష్ అవుతాయి పిటిషన్ క్వాష్ అవుతాయి, ఇంకా కేసులన్నీ పోతాయా? 17A వర్తిస్తుంది అని చెప్తే చంద్రబాబు నాయుడు గారి కేసు మీద ఉన్నటువన్నీ కూడా నల్ అండ్ వాయిడ్ అవుతాయి. అంటే ఇక్కడ ఏంటి, మళ్ళీ మేము పర్మిషన్ తీసుకోవచ్చు అన్నదాన్ని అన్ని వేళలా దాన్ని సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ సమర్థించదు. ఇప్పుడు 17A వర్తిస్తుంది అని చెప్పిన అనిరుద్ బోస్ గారు కూడా వర్తిస్తుంది, కావాలంటే ఇప్పుడైనా మీరు పర్మిషన్ తీసుకోవచ్చు గవర్నర్ దగ్గర, ఆ ఎఫ్ఐఆర్ రిమాండ్ వాటన్నిటిని తప్పుగా మేము భావించలేము అని చెప్పారు. వాట్ డస్ ఇట్ మీన్? అది కూడా తప్పే. ఎందుకు తప్పు అంటున్నానంటే 17A స్టార్టింగ్ పాయింటే నో పోలీస్ ఆఫీసర్ సెల్ కండక్ట్ ఎనీ ఎంక్వైరీ ఆర్ ఎంక్వైరీ వితౌట్ ప్రేయర్ శాంక్షన్. దిస్ వర్డ్ యూజ్డ్ ఇన్ ది యాక్ట్. నో పోలీస్ ఆఫీసర్ సెల్ అన్నప్పుడు నువ్వు ఎఫ్ఐఆర్ కట్టడానికే లేదు వితౌట్ ప్రేయర్ శాంక్షన్ లేకుండా. కానీ ఇక్కడ ఉన్న కోర్ పాయింట్ ఏంటంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన రోజుకి చంద్రబాబు నాయుడుకు ఆ ప్రొటెక్షన్ ఉందా లేదా అనేది ఇక్కడ ఉన్నటువంటి అంబిగ్యూటీ. దాన్ని డిసైడ్ చేయడంలోనే ఇప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు బిజీగా ఉన్నారు. 17A వర్తిస్తుందా వర్తించదా అన్న దాన్ని పక్కన పెడితే ఇక్కడ 17 అన్నది చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తుందా వర్తించదా అది మళ్ళీ సపరేట్. అది సపరేట్. అంటే ఇక్కడ వ్యక్తికి వర్తిస్తుందా నేరానికి వర్తిస్తుందా అన్నది ఇక్కడ డిస్కషన్ జరుగుతోంది. ఇప్పుడు మనం జస్టిస్ ఎం బేలా త్రివేది గారి యొక్క జడ్జిమెంట్ను మనం పరిశీలన చేస్తే ఆమె సపరేట్గా ఒక క్లియర్ స్టాండ్ తీసుకుంది. ఏంటి, 17A అన్నది చంద్రబాబు నాయుడు గారికి వర్తించదనే ఒక స్టాండ్ అయితే క్లియర్గా తీసుకున్నారు. ఎందుకంటున్నారంటే ఆ రోజుకి అంటే నేరము జరిగిన నోటికి ఆ రోజుకి 2018 అమెండ్మెంట్ లేదు కాబట్టి నీకు 17A కింద ఉన్నటువంటి స్పెషల్ ప్రివిలేజ్ చంద్రబాబు నాయుడుకి వర్తించదనేది జస్టిస్ త్రివేది గారి యొక్క ఒపీనియన్. ఇక్కడ ఎక్కడ మిస్ అవుతున్నామంటే మనము ఈ యొక్క యాక్ట్ ఏదైతే ఉందో అది ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ కింద వస్తుందా లేదా రెస్ట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ కింద వస్తుందా, ఈ వర్డ్ డిసైడ్ చేయడం కోసమే ఇంత తతంగం నడుస్తూ ఉంది. ఒకవేళ ఇది రెస్ట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ గా వస్తుందని అంటే ఇంకా దెర్ ఇస్ నో డౌట్ అట. చంద్రబాబు నాయుడు ఇస్ క్లియర్. లేదు ఇది ప్రాస్పెక్టివ్ వేలోనే వస్తుంది అంటే మళ్ళీ ఒక సమస్య వచ్చి పడింది. ఎందుకంటే నువ్వు ఎఫ్ఐఆర్ కట్టింది ఎప్పుడు 2021లో ఎఫ్ఐఆర్ కట్టారు. మరి 2021లో ఎఫ్ఐఆర్ కట్టిన రోజుకి 2018 అమెండ్మెంట్ వచ్చిన రోజుకి గ్యాప్ ఉంది కదా. అంటే నువ్వు ఎఫ్ఐఆర్ కట్టిన రోజు నుంచి తీసుకుంటే ఆ ప్రొటెక్షన్ చంద్రబాబు నాయుడుకు ఉన్నట్లే కదా. అందుకనే దీన్ని వాళ్ళిద్దరూ ఎటువంటి డెసిషన్ తీసుకోకుండా మళ్ళీ చీఫ్ జస్టిస్ గారికి నివేదించారు. చీఫ్ జస్టిస్ గారు 3 జడ్జెస్ బెంచా లేకపోతే 5 జడ్జెస్ బెంచా ఏదో అవకాశం ఉంది. కానీ ఇది ఎప్పుడు జరుగుతుంది? రాబోయే రోజులు చాలా దగ్గరలో రాష్ట్రానికి ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ప్రజల ముందుకు రావాలి. నువ్వేమో ఖైదీ నెంబర్ 6039 అంటూ తెలుగుదేశం వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని కామెంట్ చేస్తున్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి మనుషులు చంద్రబాబు నాయుడు కూడా నువ్వు కూడా ఖైదీని, నీ నెంబర్ ఇదని చెప్పేటువంటి వాతావరణం ఈ రోజు రాష్ట్రంలో ఉంది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు బెయిల్ కోసం ప్రయత్నం చేయకుండా ఎందుకు ఆయన కేవలం ఇది ఒక టోటల్ గా ప్యాస్ చేయడానికి పట్టుబట్టాడంటే ఆయనకున్నటువంటి బెయిల్ పైన ఉన్నారు ఆయన తర్వాత వచ్చింది. అంటే ఆయన బలవంతంగా లాయర్లు ఒప్పించి ఏదో చేసి బెయిల్ తీసుకోవడం ఇష్టం లేదు. ఆయనకు బెయిల్ తీసుకోవడం ఇష్టం లేదు. ఆయన ఎప్పుడు బెయిల్ కోరుకోలేదు. ఆయన ఏసీబీ జడ్జి గారి ముందు చెప్పిన పదం ఏంటి, నన్ను చట్ట విరుద్ధంగా అరెస్ట్ చేశారు. ఆయన నేను నేరము చేయలేదంటూనే ఆయన ఎటువంటి వర్డ్ వాడలేదు. నన్ను చట్ట విరుద్ధంగా నన్ను అరెస్ట్ చేసి బలవంతంగా తీసుకొచ్చారు. నన్ను అరెస్ట్ చేయడానికి గవర్నర్ గారి యొక్క పర్మిషన్ అవసరము, ఇది చట్టంలో ఉంది, చట్ట ఉల్లంఘన చేశారనే వాదన చేస్తున్నాడే కానీ ఆయన ఇతరత్ర ఏమీ మాట్లాడలేదు. కానీ లాయర్లు
వాళ్ళు టైంను బట్టి ఆ సర్కమ్స్టెన్స్ని బట్టి ఏ విధంగా దాన్ని అటాక్ చేయాలి, పూర్తిగా క్వాష్ చేయడానికి వెళ్ళాలా లేకపోతే బెయిల్ కోసం వెళ్ళాలా, ఎట్లా మన యొక్క క్లయింట్ని మనం సేఫ్గా తీసుకురావాలనేది లాయర్లు ఆలోచిస్తారు. ఒకవేళ క్లయింట్ ఇది వద్దన్నా కూడా లాయర్లకు వాళ్ళ ఆలోచన వాళ్ళు ముందుకెళ్తారు. అది జరిగింది కాబట్టే ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు మేలు జరిగింది. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు పట్టుబట్టినట్లుగానే అది క్వాష్ కోసమే నిలబడి ఉండింటే ఆయనకి ఈరోజు బెయిల్ లేదు కదా, ఇంకా జైల్లోనే ఉండేవాళ్ళు. సో చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేకపోయినా ఆయన అడ్వకేట్స్ బెయిల్ ఇప్పించి బయట తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ బెయిల్ వల్ల ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజాక్షేత్రంలో తిరగలుగుతున్నారు. ఇప్పుడు ఎప్పుడు తేలుతుందో 17A ఒక విధి ఎవరికి తెలియదు. ఎందుకంటే సహజంగా ఒక 6 నెలలు పడుతుంది. ఇంతకు ముందు జరిగినటువంటి రెఫరెన్స్ కేసులన్నీ కూడా 3 నెలలు అయిపోయింది. అక్టోబర్లో కేసు అయితే ఇప్పుడు వచ్చింది. అది అక్టోబర్లో అంటున్నది జడ్జిమెంట్ రోజు నుంచి, అక్కడ నుంచి ఎవరు క్యాలిక్యులేట్ చేయరు. నేను అంటున్నది 6 months అన్నది జడ్జిమెంట్ డిఫరెంట్ ఒపీనియన్ వచ్చిన రోజు నుంచి ఒక 6 months లోపల దాన్ని ఫైనలైజ్ చేయాలనేది అందరూ పాటిస్తున్నటువంటి ఒక సహజ డిసిప్లినరీ ఒక వర్డిక్ట్ ఎక్కడ సుప్రీంకోర్టులో. కానీ ఇక్కడ ఇంకో ప్రాబ్లం వచ్చి పడింది. ఎందుకంటే ఇంతకు ముందు కూడా రఫేల్ కేసు సంబంధించి జస్టిస్ జోసెఫ్ గారు ఇచ్చినటువంటి తీర్పులో ఆయన ఏమన్నాడంటే ఆయన రెస్ట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ కిందనే తీసుకున్నాడు. చంద్రబాబు నాయుడుకు ఆ కేసు చంద్రబాబు నాయుడుకు వర్తిస్తారు, కానీ అందులో నుంచి కూడా డిఫరెన్స్ వీళ్ళు తీసుకున్నారు ఒపీనియన్. త్రివేది గారు దాన్ని చూద్దాం ఇప్పుడు దాంట్లో ఏమవుతుందో ఫర్దర్ చేశారు. కాబట్టి ఈ యొక్క దీన్నంతా ఇంకా ఆన్సర్ చేయాలంటే 5 judges బెంచ్ కూర్చోవాలి. సుప్రీంకోర్టులో ఉన్నదే 32 మంది జడ్జీలు, 140 కోట్ల జనాభాకి సంబంధించి 32 మంది జడ్జీలు ఉన్నారు. 32 జడ్జిమెంట్లు వాళ్ళకి ఎప్పుడు అలకేట్ చేయాలి, వాళ్ళలో ఎవరిని ఎలా అలకేట్ చేయాలి వాళ్ళకి. సో ఇప్పుడు సిఐడి ఒక మాట చెప్తోంది రామకృష్ణ గారు, ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆ ద్విసభ్య బెంచ్లో ప్రొసీజర్ని రిమాండ్కి ఇవ్వడానికి తప్పుపట్టలేదు కాబట్టి ఏపీ సిఐడి ఫర్దర్గా తన విచారణ తను చేసుకోవచ్చు అనేది ఒకటి సిఐడి చెప్తోంది. సో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇచ్చి మళ్ళీ కస్టడీ కోసమా లేకపోతే మళ్ళీ విచారణకు సంబంధించి పిలవడానికి సంబంధించిన అవకాశం ఉందా? అటువంటి అవకాశం లేనే లేదు చట్ట పరిధిలో. సిఐడి వాళ్ళు ఏదైనా విచారణ చేసుకోవాలనుకుంటే వాళ్ళు సాక్ష్యాధారాలు సేకరించడంలో ఇప్పటికీ హడ్డిల్స్ ఏం లేవు. కానీ చంద్రబాబు గారికి నోటీస్ ఇచ్చి చంద్రబాబు గారిని మళ్ళీ విచారణ చేయాలనేటువంటి ఒక కాన్సెప్ట్ ఆల్రెడీ వాళ్ళు ఎగ్జాస్ట్ అయిపోయారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని పోలీస్ కస్టడీకి తీసుకున్నారు, 2 days తీసుకున్నారు కాబట్టి ఆయన్ని విచారణ చేశారు. మళ్ళీ పోలీస్ కస్టడీ కావాలంటే దాన్ని కోర్టు వాళ్ళు అనుమతించలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి నోటీస్ సర్వ్ చేయడము, చంద్రబాబు గారిని విచారించడం అన్నది కంప్లీట్గా ఆల్రెడీ ఎగ్జాస్ట్ అయిపోయింది. రకరకాల వార్తలు వస్తున్నాయి, మాకు పెద్ద లీగల్ నాలెడ్జ్ లేదు కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయొచ్చు ఇంకేదో కేసు పైన, ఇది మన ఫైబర్ నెట్ కేసులోనో ఏదో బెయిల్ కోసం ఆయన వెళ్ళారు కదా, సో దాంట్లో మళ్ళీ అరెస్ట్ చేస్తారు లాంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఈజ్ ఇట్ పాసిబుల్? ఖచ్చితంగా. అంటే ఏదైతే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు సంబంధించిన వరకు తీర్పు వర్తిస్తుంది. మిగిలినటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో కానీ లేకపోతే మద్యం కేసులో అయితేనేమి మద్యం కానీ ఫైబర్ నెట్ కేసుది పెండింగ్లో ఉంది. ఫైబర్ నెట్ కేసు ఇప్పటికీ కూడా ఆయన హైకోర్టుకు వెళ్ళిన తర్వాత హైకోర్టు డిస్మిస్ చేసి సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. కాకపోతే ఆ రోజు సుప్రీంకోర్టు జడ్జెస్ ఏం చెప్పారు, మేము 17A ఫైనలైజ్ చేసిన తర్వాత ఈ కేసును టేకప్ చేస్తాము, అంతవరకు అతనికి అరెస్ట్ చేయకండి అనేటువంటి ఒక ప్రొటెక్షన్ ఇచ్చారు. ఇప్పుడు 17A తేలడానికి 6 నెలలు పడుతుంది. సో అది మళ్ళీ మొన్న తేలినట్టు కాదు, ఇప్పుడు తేలినట్లు కాదు, ఇట్ ఈస్ యాజ్ ఎ స్టేటస్ కో. అది ఎలా ఉందో అలా ఉండిపోయిన వరకు ఫైబర్ నెట్ ఆయన అరెస్ట్ చేయలేరు. ఇంకా ఇప్పుడు ఫైబర్ నెట్ అరెస్ట్ చేయడానికి ఆ రోజు సుప్రీంకోర్టు వాళ్ళు పాస్ చేసినటువంటి ఓవర్ ఆర్డర్ ఏదైతే ఉందో అది ఎఫెక్టివ్ లో ఉన్నట్లెక్క. అంటే ఇంకా ఫైబర్ నెట్ కి 17A 5 judges బెంచ్ కానీ 3 judges బెంచ్ కానీ ఏదో రూపంలో దాని మీద ఫైనాలిటీ వచ్చిన తర్వాతనే ఫైబర్ నెట్ కేసులో వీళ్ళు సిఐడి వాళ్ళు ముందరకు పోవాల్సి. మిగతా కేసులో ఐఆర్ కేసులో మిగతా కేసులో ఆల్రెడీ న్యాయపరమైనటువంటి రక్షణలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని టచ్ చేయడానికి లేదు. నారా లోకేష్ గారు అరెస్ట్ కి సంబంధించిన పాసిబిలిటీ ఉందా? ఇప్పుడు నారా లోకేష్ గారు బెయిల్ తీసుకున్నారు కదా, కానీ ఇప్పుడు ఇది రెడ్ బుక్ లో ఏదో పేర్లు రాశారు, బెదిరిస్తున్నారు, ఆయన వైలేట్ చేశారంటూ సిఐడి యొక్క మెమో వేసింది. అవునండి. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, నేను పర్సనల్గా ఒక డైరీ రాసుకుంటున్నా, నీకు వచ్చిన నష్టం ఏంటి? నా పర్సనల్ డైరీలో ఉన్నటువంటి అంశాన్ని నేను పబ్లిక్ చేసినప్పుడు అందులో నీకు ఏదైనా మనసుకు గాయం కలిగితే
అప్పుడు నువ్వు ఎవరినైనా ఆశ్రయించి కోర్టుని నా డైరీలో నేనేం రాసుకున్నానో, ఎవరి పేరు రాసుకున్నానో, ఏం రాసుకున్నానో నీకెలా తెలిసింది? పర్సనల్గా రాసుకొని డైరీ లోపల పెట్టుకొని లోపల ఏముందో ఎవరికి చెప్పకపోతే డెఫినెట్గా అది బయట సంబంధం లేదు, రాదు కదా. నారా లోకేష్ గారు కొన్ని ఇంటర్వ్యూస్లో ఈ డైరీలో పలానా వాడి పేరు రాశాను, పలానా వాడి పేరు రాశాను, వాళ్ళ సంగతి మేము రాగానే చూస్తాము అన్నారు. ఇది బెయిల్ రూల్స్ని వైలేట్ చేయడం అనేది సిఐడి చెప్తున్నమాట. బెయిల్ రూల్స్ వయలేషన్ అంటే ఈ కేసు సంబంధించి నేను ఎవరిని ప్రభావితం చేసే విధంగా కానీ భయపెట్టే విధంగా కానీ ప్రవర్తించకూడదు అనేది రైట్. ఇక్కడ లోకేష్ గారి మీద వచ్చినటువంటి అపవాదం ఏంటి? ఆయన ఒక బుక్ పెట్టుకున్నాడండి, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ పేర్లు పెట్టుకొని బెదిరిస్తున్నాడు అనేది ఆయన. కానీ లోకేష్ గారు చెప్పదలుచుకున్నది ఏంటి? ఎవరైతే పోలీస్ అధికారులు కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వ అధికారులు కావచ్చు, చట్టాన్ని ఉల్లంఘించి ప్రవర్తన చేస్తున్నారో అటువంటి వారిపైన న్యాయ ప్రక్రియ చేపట్టి వాళ్ళని న్యాయ ప్రక్రియలో భాగంగా విచారణ చేసి వాళ్ళపైన చర్యలు తీసుకుంటాము, వాళ్ళని వదిలిపెట్టము అని అంటున్నాడు. ఈయనేమి నిన్ను డైరెక్ట్గా వచ్చి నా మనసులో వచ్చి నిన్ను నరికేస్తారు, చంపేస్తారు, నిన్ను ఏదో చేస్తాను అన్నట్లే. న్యాయ ప్రక్రియ ద్వారా ఆయన చాలా కాన్షియస్ గా రాజ్యాంగబద్ధంగానే మాట్లాడాడు. న్యాయ ప్రక్రియ ద్వారా వీళ్ళకందరికీ మేము సరైనటువంటి గుణపాఠం సిఐడి చెప్తుంది ఏంటి అంటే, ఆ కేసులో ఎవరైతే స్కిల్ డెవలప్మెంట్స్ కేసులో కొంతమంది ఐఏఎస్ అధికారులు, కొంతమంది మిగతా గ్రూప్ 1 ఆఫీసర్స్ వీళ్ళు వాంగ్మూలం ఇచ్చారు. ఆ వాంగ్మూలం తప్పుడు వాంగ్మూలం, మేము వచ్చిన తర్వాత వాళ్ళ కథ తెలుస్తామని నారా లోకేష్ గారు అన్నారు అనేది సిఐడి చెప్తుంది. కొన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూ కూడా ఇచ్చారంట ఆయన, ఈ వర్డ్ చెప్పారంట, వాంగ్మూలం ఇచ్చిన వాళ్ళ సంగతి చేస్తామని. వాంగ్మూలం 164 వాంగ్మూలం అంటే అది ఫైనల్ కదా, దాని మళ్ళీ ట్యాంపర్ చేయడానికి కూడా లేదు కదా. సో అటువంటి వాంగ్మూలం ఇచ్చిన వాళ్ళని ఏదో చేస్తామని మాట్లాడడం బెదిరించడం కిందకి రాదా? వై నాట్? అంటే సాక్షులు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని ఆ పర్టికులర్ వ్యక్తిని వాళ్ళంతా చూస్తాము కానీ వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని అనడం అయితే ఒక రకంగా సాక్షిని బెదిరించడం కింద వస్తుంది. పైగా 164 అనేది ఎవరు మన జడ్జి దగ్గర, మ్యాజిస్ట్రేట్ దగ్గర మనం రికార్డ్ చేసే వాయిస్. కానీ ఇక్కడ ఇప్పుడు మనకి దస్తగిరి కూడా వివేకానంద రెడ్డి కేసులో ఇచ్చింది అది. కానీ ఇక్కడ ఆయన ఒక ఇంటర్వ్యూలో మీరు అన్నట్లుగానే ఆ యొక్క ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి వ్యక్తి అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో విచారణకు వచ్చినటువంటి కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్, నేనేం చెప్తున్నానంటే ప్రేమచంద్రారెడ్డి విషయం నేను పేరు చెప్తాను. ఎందుకంటే ప్రేమచంద్రారెడ్డి ఆ రోజుల్లో దానికి సంబంధించినటువంటి కన్సర్న్ ఆఫీసర్. ఓకే, ఆయన ఎక్సలెంట్గా ఉంది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటూ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అవార్డు అందుకున్నాడు. ఓకే, అవార్డు అందుకున్న కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన రెండు సంవత్సరాల తర్వాత. అంటే ప్రోగ్రామ్ అంతా ఎక్సలెంట్గా నడిచింది, ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు లేవంటూ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి మరి ఆ ప్రోగ్రామే లాంచ్ చేయలేదు, 376 కోట్లు నొక్కేశారంటూ సాక్ష్యం చెప్తే ఆ వ్యక్తిని నువ్వు తప్పుడు సాక్ష్యం చెప్పావు, మేము తర్వాత నీపైన చర్య తీసుకుంటామనడం అనేది భయపెట్టినట్లు కాదు. ఓకే, ఇది భయపడినట్లు కాదు. తప్పుడు వాంగ్మూలంతో, తప్పుడు సమాచారంతో ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలను తప్పుదారి పట్టించడము ఇట్ ఈస్ అన్ అఫెన్స్ యాజ్ పర్ ఇండియన్ పీనల్ కోడ్. ఆ రైటు ముద్దాయిలకు ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. ఆ రైట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఉంది, లోకేష్ గారికి ఉంది హక్కు. మీరు చేసింది తప్పుడు సమాచారంతో ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలను, కోర్టును తప్పుదారి పట్టించారు కాబట్టి ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్నటువంటి సెక్షన్ 211 ఐపీసీ ఏదైతే ఉందో అది ఇక్కడ అట్రాక్ట్ అవుతుంది. కాబట్టి మీరు దీనికి బాధ్యత వహిస్తారని చెప్పడంలో ఆయన లీగల్ లాంగ్వేజ్ వాడలేకపోయాడు కాబట్టి అందరూ ఆ విధంగా భ్రమపడుతున్నారు. ఇది చట్టం కల్పించినటువంటి హక్కు. ఇక్కడ ఇప్పుడు ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దస్తగిరికి అప్లై చేస్తే, దస్తగిరి 164 స్టేట్మెంట్లో జమ్మలమడుగు మ్యాజిస్ట్రేట్ ముందు చెప్పిన మాట, ఈ హత్య వెనక ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఏం చేయించారని చెప్పారు. ఇప్పుడు ఆయన చెప్పిన పేర్లకు సంబంధించిన వాళ్ళు దస్తగిరి గురించి మాట్లాడితే అది బెదిరించడం అవుద్దా, అది దస్తగిరి తప్పు చేశాడు కాబట్టి చేసినట్టుగా చూడాల్సి ఉంటుందా? నరసింహారావు గారు, ఒక ముద్దా ఇచ్చేటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్కి, ఒక సాక్షి ఇచ్చేటువంటి స్టేట్మెంట్కి దర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. దస్తగిరి ముద్దా ఇక్కడ ఈ రెండింటి యొక్క ఎవిడెన్స్ వాల్యూ కూడా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, ఇక్కడ ముద్దాయి అన్నవాడు అప్రూవర్ గా మాడి
జరిగినటువంటి విషయాలను స్పష్టంగా కోర్టు ముందర ఒప్పుకుంటే, అక్కడ కూడా ఏంటి, నేరాన్ని తను ఒప్పుకుంటూ తన ఆ నేరం ఎందుకు చేయాల్సి వచ్చిందో, ఎవరితో కలిసి చేయాల్సి వచ్చిందో విషయాలను నేరస్తుడు బయట పెడతాడు. నేను కూడా దాంట్లో పార్ట్గా ఉన్నానంటూ అది. కానీ సాక్షి అట్లా కాదు. సాక్షి తనకు తెలిసిన విషయాన్ని, తన నోటీస్కి వచ్చిన అంశాలను కోర్టు ముందర ఉంచుతాడు. ఇక్కడ సాక్షి యొక్క రోల్ ఎలా ఉండాలంటే, యు మస్ట్ స్పీక్ ట్రూత్. అప్రూవర్గా మారినటువంటి ముద్దాయి నిజమే చెప్తాడా అబద్ధం చెప్తాడా అనే దాన్ని ఇక్కడ ఏరో కోణంలో చూస్తాం. ఎందుకంటే ఆల్రెడీ అతని మీద అభియోగాలు ఉన్నాయి కాబట్టి. సో ప్రేమచంద్ర రెడ్డి ముద్దాయి కాదు, సాక్షి ఇతను దస్తగిరి ముద్దాయి కంపారిజన్ చేయాలి కాబట్టి వీళ్ళిద్దరి మధ్య కంపారిజన్ చేయడం అన్నది న్యాయ ప్రక్రియలో సాధ్యం కాదు. ఇక్కడ ప్రేమచంద్రారెడ్డి గారు ఏదైతే నివేదన చేశాడో, ఏదైతే రిపోర్ట్లు ఇచ్చాడో, అవంతా కూడా బేస్డ్ ఆన్ ది రికార్డ్ ఉండాలి. ఒకవేళ రికార్డును దాటి ఆయన ఉన్నదాన్ని లేనట్లుగా క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఆయన కంప్లైంట్ ఇచ్చినా, వాంగ్మూలం ఇచ్చినా, దాని పర్యవేక్షణం రాబోయే రోజుల్లో ముద్దాయిగా మారే అవకాశం ఉంది. అదే అంటున్నాడు ఈరోజు లోకేష్. అది ఉందో లేదో అనేది విచారణ సంస్థలు తేల్చాలి, కోర్టులు డిసైడ్ చేయాలి. ప్రేమచంద్ర రెడ్డి సరైన చెప్తున్నాడా, రాంగ్ చెప్తున్నాడా అనేది. ముద్దాయికి ఒక పర్సెప్షన్ ఉంటుంది, ఇంకొక నిర్దోషి ఇంకో పర్సెప్షన్ ఉంటుంది. ఇప్పుడు ఈ కేసులో ముద్దాయి అని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి, నిర్దోషి ఇంకా కాదు నారా లోకేష్ గారు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి వన్ సైడ్గా ఇలా మాట్లాడొచ్చా అని హక్కు ఉంది. ఎందుకంటే ముద్దాయిగా నన్ను నేను డిఫెండ్ చేసుకునేటప్పుడు ఐ కెన్ స్పీక్ ఎనీథింగ్. నేను మాట్లాడే మాటల్లో వాస్తవం ఉందా అవాస్తవం ఉందా అని తేల్చవలసినటువంటి బాధ్యత కోర్టుకు ఉంటుంది. ఇప్పుడు నేనేమంటున్నాను, నేను తప్పు చేశానని నా మీద ఒక వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు, అదంతా తప్పుడు కంప్లైంట్, అది నేను అతని పైన డెఫినెట్గా చర్య తీసుకుంటాననే దాంట్లో అంశంలో ఉన్నటువంటి ఒక క్యాడర్, ఒక పార్ట్ ఏంటంటే సెక్షన్ 211 ఆఫ్ ఇండియన్ పెనల్ కోడ్ అదే చెప్తోంది. ఎవరైనా తప్పుడు సమాచారంతో న్యాయ వ్యవస్థను కానీ విచారణ చేసేటువంటి అధికారులు కానీ తప్పుదారి పట్టించి ఇతని పైన చర్య తీసుకునేటట్లు కానీ చేస్తే ఆ వ్యక్తి పైన చర్య తీసుకునే బాధ్యత ముద్దాయికి ఉంటుంది, ప్రభుత్వ ఏజెన్సీలకు ఉంటుంది. సిఐడి వాళ్ళు డైరెక్ట్ గా ఇప్పుడు వాళ్ళపైన కేసులు కట్టి వాళ్ళపైన చర్య తీసుకోవచ్చు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సిఐడి ఈ విధంగా ప్రవర్తించింది, రేపు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినప్పుడు సిఐడి వాళ్ళకు అనుకూలంగా ప్రవర్తిస్తుంది. ఆ రోజు ఈ ప్రేమచంద్ర రెడ్డి ఎలా తప్పించుకుంటాడు? 211 కింద ఆయన్ను ప్రాసిక్యూట్ చేసేటువంటి అధికారము చట్టం ఇస్తుంది కదా. అదే అంటుంది, చట్టము చాలా విశాలమైనది, చాలా విస్తృతమైనది, అన్నీ ఉన్నాయి, ఇది లేదు అని చెప్పడానికి లేదండి. కత్తికి అన్ని వైపులా ఉంది, అసలు మామూలుగా ఉండలేదు అసలు చట్టం విషయంలో. కానీ దాన్ని ఉపయోగించే విధానము, ఆ ఉపయోగించగలిగినటువంటి ఒక వ్యక్తికి ఉన్నటువంటి సామర్థ్యం, దాన్ని బట్టి అది ఎప్పుడు ప్రయాణం చేస్తూ ఉంటారు. సో నారా లోకేష్ గారిని మళ్ళీ జైలుకి పంపించే అటువంటి అవకాశం లేదు ఇప్పుడున్న కేసులను బట్టి చూస్తే. 100% అటువంటి అవకాశం పాసిబిలిటీ లేదు. కానీ ఇంకో కేసు బిల్డప్ చేసి ఇప్పుడున్న కేసులు కాకుండా ఇప్పుడున్న కేసుల్లో మాత్రం ఇప్పుడున్న కేసుల్లో ఆయనకు న్యాయపరమైనటువంటి రక్షణ ఉంది కాబట్టి ఈ కేసులు ప్రస్తావన తెస్తూ ఇంకా ఆయన అరెస్ట్ చేయడము, మళ్ళీ జైలు పంపించడం జరగదు. ఏముందండి, ఈరోజు ఇసుక ఫ్రీగా ఇచ్చాడని కేసు పెట్టారు, మధ్యంలో ఇంకొకరికి ఏదో బెనిఫిట్ చేశాడని కేసు పెట్టారు, రేపొద్దున ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో ఎవరికో లబ్ధి చేకూర్చాడు కాబట్టి దాని మీద ఒక ఎఫ్ఐఆర్ కట్టి ఇన్వెస్టిగేట్ చేసి అరెస్ట్ చేయమని అంటే పెద్ద సమస్య ఏం కాదు, జగన్మోహన్ రెడ్డికి చేయొచ్చు. కానీ దాని పర్యవేక్షణాలు ఇన్ని రోజులు ఉన్నట్లుగా ఉండవు. ఏదైనా కానీ క్యాడరు ఈసారి చంద్రబాబు నాయుడు వచ్చి లిఫ్ట్ చేస్తాము అని పోలీసు వాళ్ళు వచ్చినా, సిఐడి వాళ్ళు వచ్చి ఇచ్చినా వాళ్ళని లిఫ్ట్ చేసేస్తారు. అవునా? నథింగ్, ఆలోచించే ప్రశ్నే ఉండదు ఇంకా. ఎందుకంటే ఒక నాయకుడిని అనవసరంగా మళ్ళీ చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఇబ్బంది పెడతామంటే ఎవరు ఊరుకోరు. సో మీరు చంద్రబాబు నాయుడు గారితో బాగా ఎమోషనల్ కనెక్షన్ స్టార్ట్ అయిందా? బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారా? ఇక్కడ నా వరకు అయితే నాకు ఎవరితోనూ ఎమోషనల్ బాండేజ్ ఉంది. బాబు గారికి సంబంధించిన కేసులో మొన్న ఎక్కడ చూసా మీరు కన్నీళ్ళు పెట్టుకోవడం. ఎందుకంటే నేను 17A గురించి మొట్టమొదటిసారిగా ఛానల్లో మాట్లాడింది నేను. చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఈ యొక్క 17A సెక్షన్ 17A వర్తిస్తుందని ఆయన అరెస్ట్ చేసిన
10 నిమిషాలకే నేను లైవ్లోకి వచ్చి చెప్పాను. 17A వర్తిస్తుందని సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి ఒక సీనియర్ జడ్జి గారు చెప్పిన వెంటనే ఒక జూనియర్ జడ్జి గారు వర్తించదు అనడంతో ఒక్కసారిగా నేను ఎమోషనల్గా బాధకు గురయ్యాను. ఎందుకయ్యానంటే ఒక సాంప్రదాయం ఉంది జ్యుడిషియరీలో. ఒక సీనియర్ జడ్జి ఒపీనియన్ను గౌరవించడము ఒక జూనియర్ జడ్జికి అది ఒక రకమైనటువంటి ఒక బాధ్యత. 17A అన్న దాన్ని చట్టములో నిర్దిష్టంగా నివేదన చేసినప్పుడు జడ్జికి ఇక్కడ విచక్షణాధికారం అంటూ ఏమీ ఉండదు. చట్టాన్ని ఫాలో కావాల్సిందే, ముద్దా అయినా ఫాలో కావాల్సిందే, సాక్షి అయినా ఫాలో కావాల్సిందే, జడ్జి అయినా కూడా చట్టాన్ని ఫాలో కావాల్సిందే. ఒకవేళ జడ్జి గారు కూడా చట్టాన్ని ధిక్కరించి ప్రవర్తిస్తే జడ్జి గారు కూడా ప్రాసిక్యూషన్కి అవకాశం వచ్చేటువంటి అవసరము ఈరోజు చట్టాల్లో ఉంది. మీ కన్నీళ్ళకు కారణం చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న ప్రేమ ఇదా, లేకపోతే జడ్జి గారు తప్పు చేశారు అనే దానికి సంబంధించిన ఇది? నేనైతే జడ్జి గారి యొక్క ఒపీనియన్ చూసే నేను ఆ రోజు నాకు కన్నీళ్ళు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న ప్రేమ అభిమానం కంటే సొసైటీ పైన ఉన్నటువంటి బాధ్యతను నేను ఎక్కువ ఆలోచించాను. నేనేమంటున్నానంటే ఎవరికైనా చట్టం అందరికీ సమానమని మనం రాజ్యాంగంలో చెప్పుకున్నప్పుడు, అందరికీ ఒకే రకమైనటువంటి ప్రొటెక్షన్ భారత రాజ్యాంగం కల్పిస్తున్నప్పుడు, ఆ భారత రాజ్యాంగాన్ని కూడా మేము దైవంగా భావించేటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నేతృత్వంలో రూపొందించబడినప్పుడు ఆ రాజ్యాంగాన్ని యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేయాలని కోరుకోవడంలో మాకు తప్పు కాదు. ఆ రాజ్యాంగాన్ని అమలు చేసే ప్రక్రియలో జరుగుతున్నటువంటి ఈ అవకతవకలు, ఈ ఆటుపోట్లు, ఏంటి అవకతవకలు? అక్కడ మాకు చాలా కన్నీళ్లు పెట్టుకోవడానికి అవకాశం. ఇక్కడే మీరు ఇంకొక గంభీరమైన ప్రశ్న కూడా అడుగుతా మిమ్మల్ని. జడ్జీలపైన కూడా వాళ్ళకి సంబంధించిన వ్యవహారాలపైన కూడా ఆ తీర్పులు చెప్పడం వెనక ఏముంటుంది అనేది కూడా మీరు కొన్ని కామెంట్స్ చేశారు. గతంలో హైకోర్టు మీకు నోటీసులు కూడా ఇచ్చినట్టుంది ఆ అంశాలకు సంబంధించి. సో ఆ పరిస్థితి ఉంటుందా జడ్జి గారు, రామకృష్ణ గారు? 100% ఉంటుంది. ఈరోజు కూడా నేను ఢేర్గా చెప్పగలను. ఎందుకంటే ఏ న్యాయమూర్తి కూడా ఈరోజు నిష్పక్షపాతంగా ధైర్యంగా పని చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. రకరకాలమైనటువంటి కారణాలు. ఒకప్పుడు జస్టిస్ కృష్ణయ్య గారిని చూసాం. అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీపై ఎన్నికే చెల్లదంటూ తీర్పులు ఇచ్చినటువంటి ఒక జడ్జిగా అలహాబాద్ హైకోర్టు జడ్జి గారు చూసాం. తర్వాత ఆ కేసులో ఏమైందో కూడా చూసాం. ఆయన సుప్రీంకోర్టుకి వెళ్లకుండా ఎలా ఇందిరాగాంధీ గారు తొక్కిపెట్టేశారు. ఇటువంటివన్నీ కూడా అప్పుడప్పుడు మనకు అలా మెరిసి అలా కనిపించి వెళ్ళిపోయేటువంటి కొన్ని అంశాలు కనపడకుండా కింద వైపున ఎన్ని సాగుతున్నాయో అవన్నీ కూడా ప్రజలకు తెలియాలి కదా, తెలిసిన వాళ్ళు చెప్పాలి కదా. కానీ ఒక చట్ట రూపంలో దానికి ఒక గోడ కట్టేస్తారు. అంటే ఎందుకంటే ఒక్కవేళ డిసిప్లిన్ ఉండాలి, జడ్జి గారికి విచక్షణారహమైనటువంటి ఏదైతే ఉందో దానికి ఎవరు కూడా ప్రభావితం చేయకూడదు. ఆయన చాలా నిష్పక్షపాతంగా స్వతంత్రంగా వ్యవహరించాలి. కాబట్టి ఆ ఉద్దేశంతోనే భారత రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థను ఒక మెట్టుపై నిలబెట్టారు. దానికి కారణం కూడా ఏంటి? అమెరికా రాజ్యాంగాన్ని మనం తీసుకోవడం. కానీ ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు ఊహించింది ఏంటి? అమెరికాలో ఉన్నటువంటి రాజకీయ చైతన్యము, సామాజిక చైతన్యము భారతదేశంలో ఉంటుందని ఆయన కలలు కనడము అక్కడ ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. అమెరికా రాజ్యాంగంలో సుప్రీంకోర్టు ప్రస్తావన వచ్చినప్పుడు ఆ సుప్రీంకోర్టు ప్రధానమైనటువంటి న్యాయమూర్తి తను చనిపోయే వరకు ఆ పదవిలో కొనసాగచ్చు. కానీ అక్కడ ఒక జడ్జి గారు ఏం చేశారు? జీవితాంతం నేనే ఈ చోట్లో ఉంటే మిగిలిన వారికి అవకాశాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఇది కరెక్ట్ కాదు అంటే ఆయన 80 years టైంలో రిజైన్ చేసి వెళ్ళిన తర్వాత ఒక మహిళ, ఒక నీగ్రో జాతికి సంబంధించిన ఒక మహిళ మళ్ళా చీప్ అయ్యారు. అక్కడ నుంచి చాలా పరివర్తన చెందింది అమెరికా న్యాయ వ్యవస్థ. మరి భారతదేశంలో అటువంటి సంఘటనలు ఉన్నాయా చెప్పండి? అంటే ఇప్పుడు
కేసు వేసిన వాళ్ళు, కేసు ఓడిపోయిన వాళ్ళు, కేసులో న్యాయం జరగలేదని భావించిన వాళ్ళు జ్యుడిషియరీ పైన అటువంటి వ్యాఖ్యలు చేయడం చూసాం. సరే చేస్తుంటారు వాళ్ళు, ఆన్ రికార్డ్ చేయరు, బయటకు వచ్చి అలా చేయడానికి కూడా భయపడతారు. నష్టం జరిగిందని భావించిన వాళ్ళు కూడా తమలో తాము జడ్జిలు అలా అయిపోయారు ఇలా అయిపోయారు మాట్లాడుకోవడం ఓకే, బయట మాట్లాడుకుంటున్నారు. కానీ కొన్ని వేదికలపైన జడ్జిగా పనిచేసి కొంతకాలం పాటు జడ్జిగా ఉన్న మీలాంటి వాళ్ళు అటువంటి మాటలు మాట్లాడితే వాటి గ్రావిటీ ఎక్కువగా ఉంటుంది కదా. నేను బాధితుడిని, నా బాధ నేను ఏ వేదిక మీద నుంచి చెప్పినా అది కరెక్టే. నేనేమి ఒక ఎక్స్కో వైకో జరిగినటువంటి అన్యాయాన్ని గురించి నేను మాట్లాడట్లే. స్వయంగా నాకు జరిగిన అన్యాయాన్ని నేను ఎదుర్కొన్న సంఘటనల గురించే నేను మాట్లాడుతున్నా. నేను మరి సాదాసీదాగా ఇంట్లో కూర్చొని మాట్లాడట్లే. ఈ సమస్యను అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మైనటువంటి భారత పార్లమెంటులో ప్రస్తావన తీసుకొచ్చాను. అంటే ఏంటి, నేను అన్ని రకాలుగా నేను అన్ని న్యాయ ప్రక్రియలు రాజ్యాంగంలో కల్పించినటువంటి అన్ని వెసులుబాట్లను నేను చూసిన తర్వాత నేను మాట్లాడుతున్నాను. ప్రతి చోట నాకు ఎదురైనటువంటి అనుభవాన్ని నేను మాట్లాడుతున్నాను. నేను ఒక లీగల్ నాలెడ్జ్ ఇంపోర్ట్ చేస్తున్నాను. నన్ను అభిమానించే వాళ్లకు, నా మాట వినే వాళ్లకు, మిగతా సమాజానికి ఏమి జరుగుతుందో ఇదే జరుగుతుంది అని చెప్తున్నాను. అది ఒకవేళ న్యాయ వ్యవస్థను కించపరచడమని న్యాయస్థానాలు భావించిన, న్యాయ వ్యవస్థను నేను డిఫేమ్ చేస్తున్నానని వాళ్ళు భావించిన, వాళ్ళు చేసుకున్న పని అది. 10 సంవత్సరాల నుంచి ఓపెన్గా ఛాలెంజ్ చేశాను. నేను మాట్లాడిన మాటల్లో ఏమైనా అసత్యం ఉంటే నిరూపించి నన్ను ఉరియేయండి అని నేను అన్నా. మీకు చేత కాలేదే. ఇంతమంది న్యాయమూర్తులు వస్తున్నారు పోతున్నారు, ఎంతో మంది చీఫ్ జస్టిస్లు వస్తున్నారు పోతున్నారు రాష్ట్ర హైకోర్టుకి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ జడ్జి, మాజీ జడ్జి ఎందుకు కాలేకపోయాడు, ఎందుకు చేయలేకపోయారు మీరు? అది ఆలోచిస్తే సార్ ప్రజలు, నన్ను మాజీని చేయండి, మీకు చేత కాదు. మరి అటువంటప్పుడు నేను న్యాయ వ్యవస్థలో లోపాలు ఉన్నాయి, న్యాయమూర్తులు కూడా మానవులే, సహజమైనటువంటి ప్రలోభాలకు, సహజమైనటువంటి భయానికి వాళ్ళు కూడా లోనవుతున్నారు, దాన్ని తగ్గట్టుగానే. అది జనరలైజ్ చెప్పడం వేరు, ఈ పర్టికులర్ కేసులో ఇదిగో డబ్బులు తీసుకుని ఇలా చేశారు, ఈ పర్టికులర్ కేసులో ఇదిగో భయపడి ఇలా చేశారు అని చెప్పడం కూడా వేరుగా. నేను పర్టికులర్ కేసులో ఏ కేసులో మాట్లాడాను నేను చెప్తాను. అది కూడా మొట్టమొదటిసారిగా నా కేసు సంబంధించి ఆనాడు జస్టిస్ సివి నాగార్జున రెడ్డి అనేటువంటి హైకోర్టు జడ్జి తన తమ్ముణ్ణి కాపాడడం కోసం నా పైన ఎన్ని కుట్రలు చేశాడో ఆ విషయం గురించి చెప్పాను. మొన్న ఒక తమ్ముడి కోసం ఒక ముఖ్యమంత్రి, పేర్లు కూడా చెప్తాను, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తమ్ముడైనటువంటి వైఎస్ అవినాష్ రెడ్డిని కాపాడడం కోసం ఎంత కరప్షన్కు దిగజారాడో ఆ విషయంలో కూడా నేను ఆ పర్టికులర్ న్యాయమూర్తిని టార్గెట్ చేసి మాట్లాడాను. నిన్న అంటే మీరు ఊహించారా ఇలా జరిగి ఉంటుంది అని అనుకున్నారా? జరిగింది అని తెలుసా? జరిగినట్టు చూసారా? ఎట్లా జరిగినది చూసి, నా కల్లారా చూసి, తిరిగి నిర్ధారణ చేసుకొని నేను మాట్లాడాను. ఇప్పుడు కూడా ఈరోజు నౌ టుడే ఇట్ సెల్ఫ్ నేను రెడీ. నేను ఏదైతే వైఎస్ అవినాష్ రెడ్డి గారి కేసులో నేను చేసినటువంటి వ్యాఖ్యానం ఏదైతే ఉందో నేను ఈ రోజు కూడా చూపిస్తాను. నేను ఒకటే అడిగాను, మీ కళ్ళ ముందు నుంచి డబ్బులు బ్యాగులు పోయాయా? నేను చెప్తాను, నేను ఇప్పుడే చెప్తున్నా, డబ్బులు నా కళ్ళ ముందు నుంచి చేతులు మారాయా లేదన్నది పక్కన అప్రస్తుతం. నీకున్న ఆస్తి యాజ్ ఏ జడ్జిగా నువ్వు వచ్చిన రోజుకి నీకున్న ఆస్తి 10 లక్షలు అయితే, ఈ రోజు నీ ఆస్తి 10 కోట్లు అయితే, నీకు నెల జీతం ఎంత కట్ చేసి తీసేస్తే, నీ ఖర్చులు తీసేస్తే నీ ఆస్తి ₹1 కోటి అయితే నీకు 10 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? నాకు చాలా అది, నేను అది నిరూపిస్తా. నేను అందుకే అడిగాను, మీరు ఏ ఆధారంతో చేస్తున్నారంటే నవ్వుటండి, నాకేం వద్దండి, మీ వైపు నుంచి లీగల్గా ఒక సర్టిఫికెట్ ఇవ్వండి, ఆ పలానా జడ్జి సర్వీస్లో చేరినప్పుడు ఇదే ఆస్తి అని. ప్రతి సంవత్సరం వాళ్ళు సబ్మిట్ చేస్తారు, ప్రభుత్వం సబ్మిట్ చేయాలి. మీకు ఇంకో వండర్ తెలిసిన, జస్టిస్ సివి నాగార్జున రెడ్డి
ఒక్క సంవత్సరం సంబంధించిన ఆస్తులు కూడా హైకోర్టుకి ఇవ్వాలి. ఆయన భార్య పేరు మీద, ఆయన కూతుర్ల పేరు మీద బెంగళూరులో, తిరుపతిలో, హైదరాబాద్లో ఎన్ని ఆస్తులు ఉన్నాయో, ఎన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్నాయో నేను పార్లమెంట్లో పెట్టాను. లీగల్గా ఆర్టీఐ కింద సుప్రీంకోర్టుని అడిగాను, ఆయన ఏమైనా ప్రతి సంవత్సరం ఇస్తున్నారని. మీరు ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా చట్ట ప్రకారం ప్రతి సంవత్సరం వాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తుల వివరాలు, బంధుగణం యొక్క వివరాలు ఖచ్చితంగా సమర్పించాల్సింది. మేము కూడా ఈరోజు నేను ఈరోజు సస్పెన్స్ లో ఉన్నా కూడా ఎవ్రీ ఇయర్ డిసెంబర్ వచ్చిందంటే 31 లోపల నాకున్నటువంటి సీట్ నేను పంపిస్తా. నా ఆస్తులు ఎంత పెరిగినాయి, నా ఆస్తులు ఎంత తగ్గిపోయినాయి, నా కొడుకు ఉద్యోగంలో చేరాడా, నా కూతురు ఉద్యోగంలో చేరిందా లేదా, నా కొడుకు చదువుతున్నాడా, నా కూతురు చదువుతూ ఉందా, ఏం చదువుతూ, వాళ్ళ ఆస్తులు అబ్నార్మల్ గా పెరిగాయి కాబట్టి వాళ్ళు అవినీతికి పాల్పడ్డారు అనే కంక్లూజన్ కి మీరు వస్తున్నారు. చట్టంలో ఉన్నదే అది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో ఉద్యోగస్తుల యొక్క అవినీతిని ఎలా సరే, వాళ్ళ మొత్తం టెన్యూర్లో ఏడాదిలో 10 కేసులు చూసారంటే 9 కేసుల్లో తీసుకొని దీంట్లో తీసుకొని ఉండకపోవచ్చు, లేకపోతే 9 కేసుల్లో తీసుకోకుండా దీంట్లో తీసుకుని వాట్ ఎవర్ ఇట్ ఈస్. నాకు ఈ పర్టికులర్ కేసులో జరిగింది అనేది మీరు ఎలా పాయింట్అవుట్ చేస్తున్నారు అనేది పాయింట్. పర్టికులర్ కేసులోనే జరిగిందని ఎలా పాయింట్అవుట్ చేస్తున్నామంటే ఇక్కడ అవకాశం వచ్చింది కాబట్టి పాయింట్అవుట్ చేస్తున్నాం. ఎవరికి అవకాశం ఉంది తీసుకోవడానికి? ప్రజలకు అవకాశం వచ్చింది, పబ్లిక్ డొమైన్లోకి వచ్చింది. అరే, గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపినటువంటి కేసులో ముందస్తు బెయిలా ఉందా చట్టంలో? నేను అదే అడుగుతున్నా. కోడికత్తి సీను జగన్మోహన్ రెడ్డి ఏం నడికి చంపలేదే, ఆయన గొంతు మీదనో గుండెల్లోనో కిడ్నీలోనో పొడచలేదే, ఎక్కడో భుజం పైన ఒక చిన్న ఘాటు ఏర్పడితే 5 సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నాడు. నేను ఇదే అడుగుతున్నా. కోడికత్తి సీను కోట్లు ఇవ్వలేడు కదా మీకు, ఒక దళిత బిడ్డ. అవినాష్ రెడ్డి అయితే 100 కోట్లైంది, 1000 కోట్లైనా నీకు ఇస్తాడు. మీరు ఎంతకాలం సర్వీస్లో ఉన్నారు రామకృష్ణ గారు? అంటే ఇప్పుడు సర్వీస్లో ఉన్నట్టే సస్పెన్షన్ యాక్టివ్గా ఇప్పుడు 11 సంవత్సరాలు అవుతుంది. ఇది నన్ను సస్పెండ్ చేసి దానికి ముందు ఒక 10 సంవత్సరాలు సర్వీస్లో ఉన్నారు. 21 సంవత్సరాల నా కెరీర్ లో నాకు 11 సంవత్సరాలు నిరర్థకమైపోయాయి. 11 సంవత్సరాలుగా మిమ్మల్ని కోర్టుకు దూరంగా ఉంచారు. నా సర్వీస్ నిరర్థకమైపోయింది. అంతకుముందు 10 సంవత్సరాల్లో మిమ్మల్ని బ్రైబ్ చేయడానికో బెదిరించడానికో ప్రయత్నాలు జరిగాయా? ఎవరైనా మీద డబ్బు సంచులు తెచ్చారా? జరిగాయి. చెప్తున్నది కూడా. నేను ఫస్ట్ పోస్టింగ్ గద్వాల, డికే భరత్, అరుణ గారి భర్త, ఎస్, ఒక ఎక్స్టార్షన్ కేసులో బెదిరించారు. 30 లక్షల రూపాయలు ఇస్తాం బెయిల్ ఇవ్వండి అని అన్నారు. నేను ఒప్పుకోలేదు. చివరికి జిల్లా కోర్టు పోయి యాంటిసిపేట్ బెయిల్ తెచ్చుకున్నారు. ఎస్, నాకేం బాధ లేదు, కానీ నేను లొంగలేదు. తర్వాత పొన్నూరు వెళ్ళాం, ధర్మవరంలో చేశాను. ధర్మవరంలో నందమూరి బాలకృష్ణ గారి విషయము ఆడ పెద్ద గొడవ అయింది. తర్వాత పొన్నూరులో దూలిపాల నరేంద్ర కేసు పెద్ద గొడవ అయింది. మళ్ళీ రాయచోటుకు వచ్చాను. రాయచోటులో జస్టిస్ సివి నాగార్జున రెడ్డి తమ్ముడు కేసు పెద్ద గొడవ అయింది. అన్ని చోట్ల ఎదుర్కొన్నా. ఎక్కడా కూడా నేను భయానికో లేకపోతే ఇంకో దానికో నేను ఎక్కడ లొంగలేదు. కారణం ఏమిటంటే నాకు డబ్బు అనే విషయం నాకు చాలా చిన్న విషయం. డబ్బు కావాలని నేను ఎప్పుడు కూడా వెంటపడలేదు, నాకు అవసరం కూడా లేదు. భయమా, అది ఎప్పటికీ నాలో ఉండదు. కత్తికి ఎదురుపోవడమే తప్ప పారిపోవడం నాకు తెలియదు. డబ్బు మీద ఇంట్రెస్ట్ లేదు, భయము లేదు. నాకున్న యాంబిగ్యూటీ ఏంటంటే పేదవాడిని కూడా ఒక కోటీశ్వరుడికి సమానంగా న్యాయ వ్యవస్థలో చూడాలనేది నా కోరిక. ఎస్, ఆటో డ్రైవర్కి, ఆడి కారు నడిపినటువంటి ఓనర్కి చట్టం ముందర ఒకే రకమైనటువంటి న్యాయం జరుగుతుందన్నది ఆ కాన్సెప్ట్ తప్ప ఇంకా మిగతా ఏ కాన్సెప్ట్కి నేను తెలియదు. అందుకనే ఈ రోజుకి కూడా నా సర్వీస్ మొత్తంలో జడ్జి రామకృష్ణ అవినీతి పరుడు అని మాట్లాడినటువంటి వాళ్ళు లేరు. ఈ రోజు కూడా నన్ను ఎందుకు సస్పెండ్ చేశారు? హైకోర్టు జడ్జి పైన కంప్లైంట్ ఇచ్చాడని సస్పెండ్ చేశారు. డిసిప్లినరీ యాక్షన్. నేను కంప్లైంట్ ఇచ్చింది వాస్తవం.
తప్పు చేశాడని కంప్లైంట్ ఇచ్చాను, అంత మాత్రానికే నన్ను సస్పెండ్ చేశారు. కంప్లైంట్ ఇస్తేనే. ఇప్పుడు మీ సస్పెన్షన్ ఎత్తేయాలంటే మామూలుగా ఎవరు చేయాల్సి ఉంటుంది? హైకోర్టు వాళ్ళు చేయాలి, చీఫ్ జస్టిస్, కమిటీ వాళ్ళు చేయాలి, చీఫ్ జస్టిస్, హైకోర్టు మొత్తం జడ్జెస్ అంతా కూర్చొని చేయాలి. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పెద్ద మనిషి ఒక ఆయన సుప్రీంకోర్టు సిజేఐగా ఉన్నారు. అప్పుడే మీ పైన ఉన్న సస్పెన్షన్ రివోక్ చేయడానికి సంబంధించిన ప్రయత్నాలు ఏం జరగలేదా? నరసింహారావు గారు, నేను ఇంతవరకు ఏ ఒక్కరిని కూడా పోయి కలవడం కానీ, నాకు సహాయం చేయమని అడగడం కానీ, అది సహాయం నేను అడగలేదు. సహాయం ఎందుకు అవుతుంది? ప్రొసీజరే. ప్రతి సంవత్సరము నేను లెటర్ పెడుతూనే ఉంటా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నా సస్పెన్షన్ ఇల్లీగల్ అండి, దీనిపైన వెంటనే చర్యలు తీసుకోండి అని లెటర్ పెడుతూనే ఉన్నా. నేను లీగల్గా పేపర్ వర్క్ చేసుకోగలనే కానీ వ్యక్తిగతంగా వెళ్ళి వాళ్ళని కలిసి వ్యక్తిగతంగా వెళ్ళి కలవకపోతే సస్పెన్షన్ ఎత్తేరా? రిక్వెస్ట్ చేసుకోకపోతే, లాబీ చేసుకోకపోతే, పైరవీ చేసుకోకపోతే ఎత్తేరా? ప్రొసీజర్ లేదా? నేను ఇప్పుడు చెప్తున్నది ఏంటి? అదే మీరు చేయలేదు అంటే చేయలేదు అనే కదా నేను చెప్తున్నది ఏంటి. నేనేమి పర్సనల్గా వ్యక్తిగతంగానే పోయి ఎవరిని కలవట్లేదండి నేను చెప్తున్నా. బహుశా దాని ప్రభావం వల్లే పని జరగకపోవచ్చునేమో, అనుకుంటే అనుకోవచ్చు. నేను ప్రతి సంవత్సరము చేయవలసింది నా డ్యూటీ నేను చేస్తున్నా. ప్రతి సంవత్సరము మీతో పాటు మీ తర్వాత సస్పెండ్ అయిన కొంతమంది జడ్జిలకు ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ పొజిషన్లో వచ్చి వాళ్ళు తీర్పులు ఇస్తున్నారు. అవును, బట్ వై నాట్ యూ? జడ్జి రామకృష్ణ మళ్ళీ వచ్చి తీర్పులు ఇస్తే న్యాయ వ్యవస్థలో జరిగినటువంటి ఆ అలజడి ఏదైతే ఉందో అది స్టాండర్డ్గా నిలిచిపోతుంది. అంటే ఒక హైకోర్టు జడ్జి తప్పు చేసినా కూడా ఒక మెజిస్ట్రేట్ నిలబెట్టి ప్రశ్నించి ఆ యొక్క ఇండిపెండెంట్ ఆఫ్ జ్యుడిషియరీని నిలబెట్టగలిగితే పైన ఉన్నటువంటి పెద్దల యొక్క ఈగో దెబ్బతింటుంది. కాబట్టి ఆ ఈగోయిస్ట్ మెంటాలిటీ వల్లనే ఈరోజు ఒక మెజిస్ట్రేట్ రామకృష్ణ యొక్క వాదనని నిర్ధారించలేకపోతున్నారు, తోసిపుచ్చలేకపోతున్నారు. కానీ నేనేమంటున్నా అంటే ఒక మెజిస్ట్రేట్కి సంబంధించిన వాయిస్ని కూడా ప్రొటెక్ట్ చేయడం, వాళ్ళని కాపాడడం అనేది చీఫ్ జస్టిస్ గారి యొక్క బాధ్యత కూడా కదా. ఇలాంటి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఇక్కడ నుంచే కదా అందరు పైగా మళ్ళీ వెళ్తారు. హైకోర్టు చీఫ్ జస్టిస్లు సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్తారు. సో ఆ ప్రయత్నం రమణ గారు టైంలో కూడా జరగకపోవడంని ఎలా చూస్తారు? ఇక్కడ జస్టిస్ ఎన్వి రమణ గారి యొక్క ప్రస్తావన నా కేసుకు సంబంధించి చేయాలనుకున్నప్పుడు ఉందా? అసలు సంబంధం ఉంటుందా ఉండదా? అసలు జస్టిస్ ఎన్వి రమణ గారికి నా కేసుకు ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా సంబంధం ఉండాలి. ఖచ్చితంగా చట్టపరంగా మాకు సంబంధం ఉంటుంది. నేను వెళ్ళి జస్టిస్ ఎన్వి రమణ గారి ముందర నిలబడి న్యాయ వ్యవస్థలో నాకు అన్యాయం జరిగింది, మాకు మీరు న్యాయం చేయండి అని ఎన్వి రమణ గారికి అడిగినప్పుడు ఆయన ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా తను ఏం చేయగలడు? మీరు రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని అప్రోచ్ కావండి. ఎస్, ఆయన చెప్పింది అదే రికార్డెడ్గా. నా కేసు విషయాలన్నీ కూడా రాష్ట్ర హైకోర్టులో తేల్చుకోమండి అని చెప్పి రాష్ట్ర హైకోర్టులో చీఫ్ జస్టిస్ గారిని ఒక చాలాసార్లు పర్సనల్గా అడిగాను అపాయింట్మెంట్. అంటే రిజెక్టెడ్, ఇవ్వలేదు అపాయింట్మెంట్. లెటర్స్ పెడుతున్నా, అవన్నీ కూడా బుట్టదాఖలు చేస్తూ వస్తున్నారు. మరి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటే నేను సుప్రీంకోర్టుకు లెటర్ రాసిన దాంట్లో ఒక మాట రాశాను. అంటిల్ అన్లెస్ మిస్టర్ జస్టిస్ సివి నాగార్జున రెడ్డి రిటైర్డ్ ఫ్రమ్ సర్వీస్ ఆర్ అంటిల్ మై డెత్ I could not expect any justice from this honorable court and రాసి రికార్డెడ్గా అంత రాసిన తర్వాత నేను ఏ విధంగా మళ్ళీ అప్రోచ్ కాగలను? సో ఇప్పుడు ఏంటి మరి లీగల్గా కంటిన్యూ చేయాల్సి ఉందా, ఇటు వస్తారా పొలిటికల్ సైడ్లోకి వచ్చేస్తారా? పొలిటికల్ సైడ్ రావడానికి నాకున్న ఆర్థిక వనరులు, నా స్వభావము మ్యాచ్ కావు. ఒకటి, ఒకవేళ ఏదైనా రాజకీయ పార్టీ, అది తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, బిఎస్పి కావచ్చు, ఎనీ పొలిటికల్, వైసీపీ కాకూడదా? వైసీపీకి అస్సలే ఎందుకంటే అవినీతిలో పుట్టి అవినీతిలో పెరిగినటువంటి
ఒక విష వృక్షము వైసీపీ నా అభిప్రాయం. సో ఇప్పుడు ఈ పార్టీ నుంచి ఇన్విటేషన్ ఉందా ఏమన్నా? ఇన్విటేషన్ కోసం వెయిట్ చేస్తున్నాం. జస్టిస్ సివి నాగార్జున రెడ్డి జగన్మోహన్ రెడ్డి పక్కన ఈరోజు పనిచేస్తున్నాడు. అటువంటి పార్టీకి సంబంధించి మాట్లాడడానికి కానీ ఆలోచన చేయడానికి కానీ నేను కల్లో కూడా ఊహించను. పైగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అనవసరంగా నన్ను టార్గెట్ చేయడం, నన్ను జైల్లో పెట్టడం, నా కుటుంబ సభ్యులను వేధించడం, నా కొడుకును కూడా జైల్లో పెట్టడం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంత నీచ స్థాయికి దిగజారిపోవడం. మీ దగ్గర డబ్బులు ఉన్నాయనే కదా, మీకు అధికారం ఉన్నదే కదా మీరు చేసింది ఇది. అటువంటప్పుడు నేను ఎలా ఆ వైసీపీ పేరు ఎత్తానండి? లేదు, మీరు అన్ని పార్టీలు చెప్తుంటే నేను కోట్ చేశాను. సరే, నేను వైసీపీ పేరు ఎత్తాను. వైసీపీ పేరు ఉచ్చరించడానికి కూడా నాకు ఇష్టం ఉండదు. సో ఆ పార్టీల నుంచి కంటెస్ట్ చేసే ఆలోచన ఉందా? వాళ్ళు సీట్ ఇస్తామంటే ఏ పార్టీ అయినా సరే, ఎందుకు నేను కంటెస్ట్ చేస్తానంటే ఈ అరాచకాలను ఎండగట్టడం కోసం. నేను ఇక్కడ ఎంత మాట్లాడినా కూడా ప్రజల్లో అది ప్రభావం చూపించదు. అదే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక లెజిస్లేచర్గా నేను అది చట్టసభల్లో ఈ మాట మాట్లాడితే ఎక్కువ ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇంకా ఆల్టర్నేటివ్గా నాకున్నటువంటి ఏకైక మార్గం కూడా అదే. కాబట్టి రాజకీయంగా వెళ్ళాలన్నది నాకున్నటువంటి ఆశ, నిర్ణయం కూడా. అవకాశం వస్తే ఖచ్చితంగా నేను చేస్తాను, అందులో ఏమాత్రం డౌట్ లేదు. లోక్సభకా అసెంబ్లీకా ఏ పార్టీ ఎక్కడికైనా సరే నాకు కావాల్సింది ఒక లెజిస్లేచర్, ఒక ప్రజావేదిక. దానికోసమే నేను వెయిట్ చేస్తున్నా. అప్రోచ్ మీ వైపు నుంచి అప్రోచ్ ఉండదు అయ్యారా? మీ వైపు నుంచి కూడా అప్రోచ్ నడుస్తుందా? నా వైపు నుంచి అప్రోచ్ స్టార్ట్ చేసి ఉన్నా, నేను రిక్వెస్ట్ పెట్టి ఉన్నా, కలిసి కూడా నేను మాట్లాడాను. నాకు వాళ్ళు ఏ అవకాశం ఇచ్చినా, ఎక్కడి నుంచి అవకాశం అంబిగ్విటీ ఎందుకు? మీరు కలిస్తే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీని కలిసి ఉంటారు. నేను ఎందుకు ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం అని ఎందుకంటానంటే సమ ఉజ్జి నాకు కావాలి. వైసీపీని ఢీకొట్టేటువంటి నైజము అంత స్తోమత ఉన్నటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. బాబు గారిని కలిసారా? పార్టీ పెద్దలను ఎవరిని కలిసారా? బాబు గారిని కలిశాను, లోకేష్ బాబు గారిని కలిశాను. ఇంకా వాళ్ళతో సత్సంబంధాలు కూడా నాకు ఉన్నాయి. ఎందుకంటే నన్ను అరెస్ట్ చేసినప్పుడు నా ఫ్యామిలీకి ధైర్యం చెప్పి, నా భార్య బిడ్డలను ఓదార్చి, మేమున్నాము మీరు భయపడకండి అంటూ వాళ్ళకు అండగా నిలబడినటువంటి చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు చాలా గౌరవం. కష్ట సమయంలో ఎవరు ఆదుకుంటారో వాళ్ళని మన కట్టె కాలే వరకు మనం విస్మరించకూడదు. అది నా అభిప్రాయం. నాకు ఆయన సహాయం చేశాడు, నా కుటుంబానికి సహాయం చేశాడు. లేదంటే చిత్తూరు జైల్లోనే పెద్దిరెడ్డి నన్ను చంపించేసేవాడు. జైలు ఇన్సిడెంట్ మీకు చూశారు. జైల్లో కత్తి, నా బ్యారెక్లో నా పక్క బెడ్లో ఉన్నటువంటి ఒక సైకో చేతిలో కత్తి. అది ఎంత పెద్ద ఇన్సిడెంట్ మీరు గమనించండి. అప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు సాయంత్రం స్పందించి ఆయన పొలిట్ బ్యూరో సమావేశం చేసి ఈ విషయాన్ని పబ్లిక్ చేసిన తర్వాతనే ఆ వ్యక్తి నా బ్యారెక్ నుంచి పక్కకు మార్చారు. లేదంటే ఆ రోజు రాత్రి మాకు కాలరాత్రి అయ్యేదో ఆఖరి రాత్రి అయ్యేదో ఏదో జరిగిండేది. ఇది చూసిన తర్వాత ఇక చంద్రబాబు నాయుడు గారి పార్టీని కానీ చంద్రబాబు నాయుడు గారిని సమర్థించడం కానీ అది నా బాధ్యత. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా నేను చంద్రబాబు నాయుడు గారి కోసం రాబోయే రోజుల్లో పనిచేస్తాను. జగన్మోహన్ రెడ్డి అవినీతిని, అక్రమాలను, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దౌర్జన్యాన్ని నేను మా చిత్తూరు జిల్లాలో నేను క్యాన్వాస్ చేస్తాను. ఓకే, నల్లకోటు బదులు పసుపు జెండా వచ్చేస్తుంది. పసుపు జెండా వచ్చేస్తుంది, నల్లకోటుతో పాటు పసుపు జెండా వచ్చేస్తుంది. ఎందుకంటే అట్లా మరి జడ్జిగా ఉండి వేసుకోవడానికి ఉండదేమో, ఉంటుంది అట్లా. నేను లాయర్ని కదా, లాయర్. ఓకే, నల్లకోట అనేది జడ్జి కాదు కదా, నేను లాయర్ని కదా. నాకు ఇంకా హైకోర్టులో వాదించే అధికారం ఉంది, సుప్రీంకోర్టులో వాదించే అధికారం ఉంది, మెజిస్ట్రేట్ కోర్టులో వెళ్ళి వాదించే అధికారం ఉంది. నేను ఆ విధంగా పనిచేస్తాను, జెండా పట్టుకుంటాను. లాయర్కు జెండా పట్టుకుంటే నిషిద్ధమైతే లీగల్ టీమ్స్ లేదు కదా, లీగల్ టీంలు ఉన్నాయి. ఏదో రూపంలో నేను చంద్రబాబు నాయుడు గారి యొక్క అప్లిట్మెంట్ కోసం, తెలుగుదేశం పార్టీ విజయం కోసం నేను పనిచేస్తాను. భుజాలపైకి భుజాలను ఎత్తుకుంటాను, రేయం బగులు కష్టపడతాను. నాకు నా ఏకైక లక్ష్యం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పతనమైపోవాలి. ఆ జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించినటువంటి గూండాలు, రౌడీలు
ఊచల లెక్క పెట్టాలి. నా యొక్క ఏకైక లక్ష్యం అది. అందులో నేనేం చెప్తున్నాను, ఒక విక్టిమ్గా, ఒక బాధితుడిగా ఈ విధంగా చేయడం తప్పు అంటున్నా. ఒక అమాయకమైనటువంటి ఒక దళిత బిడ్డను మాకు ఏ దిక్కు దిమానం లేదని భావించి ఇంత రూడ్గా ప్రవర్తిస్తారండి ప్రభుత్వ ఏజెన్సీలు? ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? దానికి కారణం ఏంటి? మేము ప్రశ్నించలేమనే కదా. మేము ప్రశ్నిస్తాం. యు ఆర్ రెడీ ఫర్ క్వశ్చనింగ్ యువర్ అట్రాసిటీస్. ఓకే, ఆ ధైర్యంతోనే నేను ఈ రోజు కూడా ఉన్నాను. ఇక్కడ పొలిటికల్గా ఛాన్స్ ఇస్తే నాకంటూ ఒక స్టేటస్ ఉంటుంది. ఆ స్టేటస్ ద్వారా నేను సమాజంలో ఏదైనా చెప్పగలను. ఒకవేళ దానికి ఇవ్వలేము, మాకు వల్ల కాదన్నా కూడా నాకేం బాధలేదు. నాకున్న ఎంత అవకాశం ఉందో ఆ అవకాశంలో నేనైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి, జగన్మోహన్ రెడ్డి పతనానికి, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో మరో రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా ఉండాలనేది నా ప్రగాఢమైనటువంటి కోరిక. మొత్తం సామాజిక వర్గం మీద, సామాజిక వర్గంలో ఇంకెవ్వరూ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండడానికి వీళ్ళే. ఎందుకు ఒక జగన్మోహన్ నాగార్జున రెడ్డి గారు అంటే పడకపోతే మొత్తం సామాజిక వర్గమే, వాళ్ళంతా ఒకటేనండి. నాగార్జున రెడ్డి ఒకడు, వాడెనక బయలుదేరాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వాడెనక బయలుదేరాడు జగన్మోహన్ రెడ్డి, వాడెనక బయలుదేరాడు విజయానందరెడ్డి. ఏంటి ఇది? కనీసము ఇంత చదువుకొని ఇంత జ్ఞానం ఉండి మీరే ఇంత వన్ సైడెడ్గా ఎలా ప్రవర్తిస్తారు? నేను అందుకే అనుకుంటాను, రెడ్డి కమ్యూనిటీ నుంచి మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎవరు రావడానికి లేదు, రాకూడదు. అప్పుడే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. ఓకే ఓకే.